వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. సో గైస్, పార్ట్ 1 ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇదైతే పార్ట్ 2 అనమాట. మా జర్నీ మొత్తం పార్ట్ 1 లో ఉంది, అది చూసేయండి. అండ్ మీరు అందరు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు కదా, పార్ట్ 1 లో లాస్ట్ లో చెప్పాం కదా అసలు ఏమైంది, దర్శనం అయిందా అని చెప్పి. ఇప్పుడైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూసేయండి మొత్తం. పార్ట్ 1 ఇంకా ఎవరెవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. అది చూస్తేనే పార్ట్ 2 ఖచ్చితంగా అర్థమైద్ది. ఎందుకంటే మేము పార్ట్ 1లో చాలాసేపు రూమ్ కోసం వెయిట్ చేసాము. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది పార్ట్ 2. ఇది రూమ్ కోసం వెయిట్ చేసి ఇంకా మేము మా దర్శనం 8:15 కదా, ఇంకా టైం అయిపోతుందని మేము ఇంకా అక్కడే వాష్రూమ్స్ దగ్గరే రెడీ అయిపోయి ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము అనమాట. గైస్, నేనైతే నిఖిల్తో ఫస్ట్ టైం అండ్ నిఖిల్ కూడా ఫస్ట్ టైం అనమాట వచ్చింది. నేను ఎప్పుడు మా ఫ్యామిలీతోనే వచ్చాను. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్తోనే కదా డివోషనల్ ట్రిప్స్ అన్ని జరిగేది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది అయితే మెట్లు ద్వారా వచ్చారో, ఐ మీన్ అలిపేరు దగ్గర నుంచి కింద మెట్ల ద్వారా. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు అలాగా మెట్లు ఎక్కి. ఎప్పుడు నేను బస్సెస్లో అట్లానే ట్రావెల్ చేస్తూ వచ్చాను అనమాట. ఎప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, చెప్పులు అక్కడ పెట్టేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఎప్పుడు చూడాలా స్వామిని, ఎప్పుడు చూడాలా అని నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. గాయస్, నిత్య ఇక్కడ తెలియకుండా వీడియో తీస్తుంది. ఇదే లగేజ్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం ఫోన్స్ లగేజెస్ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడి నుంచి మనకి ఏమీ ఎలా ఉండదు. గాయస్, మేమైతే ఇప్పుడే రూమ్కి వచ్చాము. టైం చూడండి ఎంత అవుతుందో, 12:06. అసలు మేము వెళ్ళిన దగ్గర నుంచి, దర్శనానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు టైం కరెక్ట్గా 12:06 అయింది కదా. ఇప్పుడు వరకు అసలు ఏం జరిగిందంటే అసలు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదంతా మాత్రం రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు టైర్డ్ అయిపోయింది, వాస్తవం చెప్తాను కదా. నాకు తెలిసి ఈరోజు తిరుమల కొండ మొత్తం నేను ఇద్దరు నడిచేసాను. ఒక్కసారి కూడా కాదు, 2-3 సార్లు నడిచి ఉన్నాం. అన్ని సార్లు నడిచాం. అంతా డీటెయిల్గా రేపు చెప్తాము. అండ్ అసలు ఓపిక లేదు అక్కడ గాయస్. అసలు వెళ్ళి ఇప్పుడు బయట ఏదన్నా ఉంటే తినేసి వచ్చి పడుకుంటాం అన్నమాట. పడుకొని రేపు పొద్దున్నే లెగిసి కంటిన్యూ చేస్తాం. నిత్య కూడా చూడండి పాపం ఎంత అలసిపోయిందో అసలు చెప్పలేమన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఎప్పుడు నడవలేదు కూడా. నిత్యం నడిచిందంటే నేను షాక్ అయిపోయాను. అసలు ఇంకా నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. అంతా రేపు మార్నింగ్ చెప్తాను, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మేము తినేసి వచ్చి పడుకుంటాము. ఆ టైడ్ అయిపోయాము. రేపు మార్నింగ్ ఏ టైంకి చూస్తామో కూడా తెలియదు. ఓకే గైస్, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. బాయ్ గైస్. ఇంకా ఇదైతే మార్నింగ్ 9:30కి అనమాట. మా రూమ్ దగ్గర లొకేషన్ ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, అదే అనమాట మా రూమ్ లొకేషన్. కిందే వచ్చింది, గాడ్స్ గ్రేస్. నాకు పైన భయం, ఎందుకంటే ఫుల్ అది ఫారెస్ట్ టైప్ ఉండేది కదా, అందుకే కొంచెం లిటరలీ భయం అనమాట. అది డివోషనల్ ప్లేస్ కాబట్టి ఏం భయపడలేదు. అండ్ రెస్ట్ తీసుకున్న, ఫుల్గా టైర్డ్ అయిపోయాం. నైట్ టైము మీరు చూసే ఉంటారు. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడానికి మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడైతే మేము వాటర్ పట్టుకోవటానికి వచ్చాం గైస్. ఇక్కడ తెలుసు కదా మీకు, తిరుమలలో గ్లాసెసే ఉంటాయి, గ్లాస్ బాటిల్సే. మనం అది రిటర్న్ ఇచ్చేయచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్తే 50 రూపీస్ అనమాట పర్ బాటిల్, రిటర్న్ ఇచ్చేస్తే 20 రూపీస్. సో ఇక్కడ వాటర్ తీసుకోవటానికి వచ్చాం మా రూమ్ దగ్గరే. అండ్ మేమైతే రెస్టారెంట్కి వచ్చామన్నమాట తింటాకి. బాగా ఫుల్గా ఆకలిస్తుంది. అప్పుడు దాకా తిరిగాము, ఎక్కడ దొరికిద్దా అని. మా రూమ్ పక్కనే వేరే సైడ్ ఉంది. ఇంక ఇక్కడైతే తింటాకి వచ్చాం. కాస్ట్ అయితే మీకు చెప్పక్కర్లేదు, రెస్టారెంట్స్ అంటే ఆ మాత్రం ఉంటాయి కదా, అంత ఉందన్నమాట. చూడండి ఒకసారి. నన్ను తీయట్లా. సో గైస్, నిన్న చెప్దాం అనుకున్నాం కదా, లైక్ వాట్ హ్యాపెండ్. ఆగండి, ఇది డే 2 అనమాట. నిన్న డే 1, ఈరోజు డే 2. అందరికీ గుడ్ మార్నింగ్. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అయిపోతుంది. మేము పొద్దున్నే లెగలేదు. 9-9:30 ఆ టైంకి లెగిసి ఇంకా కొంచెం రెడీ అవ్వడం అంటే ఏం లేదు, కాలేజీలో మొహం కడుకొని బ్రష్ చేసేసి వెళ్ళి టిఫిన్ చేసేసి వచ్చాము. ఎక్కడ ఏం దొరకలా. ఇందాక చూసి ఉంటే టిఫిన్ చేసాం కదా, ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా నిన్న నైట్ మీకు చెప్తానన్నాం కదా అసలు ఏంటి, ఎలా జరిగింది ఏంటి అని. అదంతా నేను కొంచెం చెప్తాను అండ్ నిఖిల్ కొంచెం చెప్తాడు. అండ్ ఏం జరిగిందంటే గైస్, మేమైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేమైతే స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్నాం అనమాట. దట్ ఈజ్ జూలై, ఐ థింక్ సో. జూలై
జూలై జూన్ జూన్ జూలై ఇన్ బిట్వీన్ జూలై టు ఆగస్ట్లో బుక్ చేసుకున్నాం గైస్ స్పెషల్ దర్శనం టికెట్స్. ఎప్పుడైనా 2 months ముందే ఇస్తారు కాబట్టి హ్యాజ్ యూ నో పీపుల్, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసే ఉంటుంది అండ్ టీటీడీ గురించి. సో మేము స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్నాం. స్టోరీ అంతా చెప్తున్నాను, ఓపికతో వినండి. మేబీ పార్ట్స్గా రావచ్చు అనుకోండి. సో ల్యాగ్ చేస్తూ చెప్తా, కొంచెం ఇది మాత్రం వినండి. సో ఏంటంటే మేము అక్కడ బుక్ చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ మేమైతే రూమ్ అలాట్మెంట్ తీసుకోలేదు. ఫస్ట్ ప్రాబ్లం అది. ఎందుకంటే తీసుకోలేదు కాదు, ఫస్ట్ మేము బుక్ చేసుకున్న తర్వాత ఆ టైంలోనే నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్స్కి ఇస్తానని షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్ టైంకి ఓపెన్ చేస్తే సిస్టంలో చూసేసరికి సర్వర్ డౌన్ అని వచ్చింది. సరే ఇంకా ఏం చేద్దామంటే ఇంకా ఆన్లైన్ కనుక్కుంటే వెళ్ళొచ్చు, పైకి వెళ్ళిన తర్వాత ఉంటాయి అని కొంతమంది అన్నారు. కొంతమంది అసలు అవ్వదు, చాలా కష్టం అని చెప్పారు. సరేలే ఇంకా అయితే అయిందిలే, ఏదో ఒకటి చేద్దాంలే అని తిరుపతిలో కింద తీసేసుకొని పైకి వచ్చి దర్శనం చేసేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు అలా అనుకున్నాం. అలా అనుకునేసరికి తర్వాత వీళ్ళ రిలేటివ్స్ కొద్దిగా చెప్పేసరికి వాళ్ళు ఫ్రెండ్స్ కొంచెం చెప్పేటప్పుడు ఎలా చెప్పారంటే ఏం కాదు, పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళిన తర్వాత దొరుకుతాయి, ఒక 2 గంట లైన్లో నుంచి ఉంటే సరిపోద్ది, రూమ్ అయితే అలాట్ అయిపోద్ది అని అన్నారు. అవునా సరే అంతా బాగానే ఉంది. నేను వచ్చాను, పైకి వచ్చాము, 2 hours లైన్లో నుంచున్నాను, అలాట్మెంట్ లెటర్ వచ్చింది, ఆ లెటర్ తీసుకున్నాను. లెటర్ తీసుకున్న తర్వాత టైం అయిపోతుంది, ఆ లెటర్కి రావాలి. ఆ లెటర్ తీసుకున్న తర్వాత స్క్రీన్లో డిస్ప్లే అవ్వాలి, అది డిస్ప్లే అవ్వట్లా. అక్కడికి వెళ్ళిపోయావు, అసలు దర్శనం ఎలా జరిగింది అదంతా అదే చెప్తున్నా, అది డిస్ప్లే అవ్వాలి. అది డిస్ప్లే అవ్వకుండా టైం మాకేమో 8కి దర్శనం వచ్చేసరికి 8కి, ఇంక మాకేమో టైం అయిపోతుంది, ఇంక రూమ్ ఏమో ఇంకా దర్శనం అయ్యేసరికి గైస్ దర్శనం అయితే హ్యాపీగా జరిగింది. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఇది 5th to 6th టైం కాబట్టి నేను చెప్తున్నా, దర్శనం విషయానికి వచ్చేసరికి వీఆర్ సో లక్కీ అనమాట. 1.5 or 2 hours అయిపోయింది దర్శనం, చాలా తక్కువ. అది కూడా మేము వచ్చింది బ్రహ్మోత్సవం టైంలో కాబట్టి చాలా ఫాస్ట్గానే అయింది. అది స్పెషల్ దర్శనం కాబట్టి మాకు లైన్ ఫాస్ట్గా కదిలింది, అంతా బాగా జరిగింది. నేను మళ్ళీ యాక్చువల్లీ చాలా ఎమోషన్ అయిపోయి 1 minute వరకు అక్కడే ఉన్నాను, తోసేసిన నేను అక్కడే ఉన్నా అనమాట. లైక్ అదొక భక్తి కదా, డివోషనల్ మూమెంట్. స్పెషల్ దర్శనం వరకు బాగా అయింది గైస్. బస్ జర్నీ ట్రైన్ జర్నీ, బస్ జర్నీ, వాట్ ఎవర్ జర్నీ కూడా ఓకే, బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. మాకు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ రూమ్స్ దగ్గర. దర్శనం కాకముందే మేము లైన్లో నుంచున్నాం. దట్ ఈస్ మేము వచ్చిన రోజే మేము రూమ్ తీసేసుకోవాలని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే మేము ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి. సో మేము ముందే తీసుకోవాలి. మేము 2 o'clockకి కొండపైకి వస్తే, దట్ ఈస్ తిరుమలకి వస్తే, తిరుపతి నుంచి కింద నుంచి పైకి మేము 2కి వస్తే నిఖిల్ క్యూలో నుంచి ఉంటే 3:30, 4 అయింది. 4 అయింది. 4 అయితే 4కి వచ్చింది మాకు ఆ స్లిప్, రిజిస్ట్రేషన్ స్లిప్. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తే ఒకళ్ళు ఉంటే ఫోటో తీసి చూడండి, ఇక్కడ చూడండి. అండ్ ఆల్సో ఆ స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్లో ఏమి ఇస్తారంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఇస్తారు. 2 hours లోపే మనకి మెసేజ్ వస్తుందని ఇస్తారు. అండ్ 1 hour లోపు మనం రూమ్కి వెళ్ళిపోవాలి, లేకపోతే అలాట్మెంట్ ఉండదు. సారీ గైస్, వీడియో క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయినాయి. మేము ఇంకా 5 minutes వరకు ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ నేను షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను. అసలు ఏమైందంటే దర్శనం అయిపోయిన తర్వాత 11:45 కల్లా మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము అండ్ 2 to 3 times వరకు మేము అటు ఇటు తిరిగి అప్పుడు వెళ్ళాం అనమాట. 11:47కి అలాట్మెంట్ మాకు మెసేజ్ వచ్చింది. ఇంకా డైరెక్ట్ మేము కరెక్ట్ గా రూమ్ కి వెళ్ళేసరికి 12 అలాగ అయ్యింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటున్నానంటే అక్కడ ఒక్క పోలీసుకి కూడా అడ్రస్లు ఏమీ తెలియదు, లగేజ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి కూడా తెలియదు, అడుగుతుంటే మాకు తెలియదు. ఒక చోటుకి వెళ్తేమో మళ్ళీ ఇంకో ప్లేసెస్ చెప్తున్నారు. సో అందుకే మాకు అక్కడ బాగా ఇది అనిపించింది. అప్రాక్సిమేట్లీ 3 to 4 times అటు ఇటు తిరిగేసాం అనమాట తిరుమల కొండ మొత్తం. ఇంకా ఫైనల్లీ మేమైతే నిన్న నైట్ మిస్ అయిన ప్లేస్ కి అయితే వచ్చేసాం. గైస్
మేమైతే మళ్ళీ చూస్తాకి వెళ్ళామని చెప్పా కదా, కరెక్ట్గా బ్రహ్మోత్సవం టైంలో వెళ్ళాం గైస్. మేమైతే చాలా లక్కీగా ఫీల్ అయ్యాము. ఎస్పెషల్లీ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను అనమాట అలా చూస్తాం దగ్గర నుండి. దొరికిందా? చేతులు ఖాళీగా ఉన్నాయి అనుకున్నా, తర్వాత రోజు చూస్తే బాటిల్ మర్చిపోయాం. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే విఐపీస్ లా కూర్చున్నాం అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అలా కలిసిపోయాము అందరిలో. సో వీళ్ళు అలానే అనుకున్నారు విఐపీస్ లాగా. సో లక్కీగా ఫీల్ అయ్యాం, చాలా లక్కీగా ఫీల్ అయ్యాం. తర్వాత కొంతమంది వచ్చేసేసరికి ఇంకా మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు. గైస్ నేనైతే ఇక్కడ మా డాడీ కోసం గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. దేవుడి ఫోటో తీసుకున్నాను. డాడీకి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే, నాకు కూడా ఇష్టం. డాడీ పేరు ఉండిద్ది కాబట్టి. నీకు ఇవ్వనుగా, తెచ్చుకో. జిమ్ చప్ జిమ్ టపాక టమ్ టమ్. ఏది ఇచ్చాడు? హ్యూమన్ ఛాంపియన్ నురగలెక్కలో తాగండి. ఏం చేయకుండా ఉండండా, అది 5 స్టార్ లో. 7 అప్ తాగండి, చిల్ అవ్వకండి. హే గైస్, సో యా మా వెకేషన్ అయితే అయిపోయింది, తిరుపతి దర్శనం అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఏంటంటే మీకు రూమ్ చూపిస్తా అని చెప్పాను కదా, రూమ్ మొత్తం ఒకసారి చూపిస్తాం. ఇదైతే మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇదైతే 100 రూపీస్. అది క్యాష్ బ్యాక్ గురించి ఇంకా తెలియదు, అది క్యాష్ బ్యాక్ మీకు వెళ్ళి కలెక్ట్ చేయాలి. మేమైతే వెకేట్ చేసేస్తున్నాం రూమ్. సో దిస్ ఇస్ రూమ్, అది ఎంట్రన్స్ అనమాట. అది మీకు ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చూపిస్తాం. ఇదంతా రూమ్, చిన్న షెల్ఫ్స్ అలా ఇస్తారు ఇలాగా, బట్ మేము ఇది యూజ్ చేయలేదు. ఇక్కడ బెడ్స్ ఇలా వస్తే ఇక్కడ 2 వాష్రూమ్స్ అనమాట. బాతింగ్కి నార్మల్గా ఇది వాష్రూమ్, అండ్ ఇక్కడ ఒక బెడ్ ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ ఇక్కడ హియర్ కమ్స్ నిఖిల్ అండ్ మీ. హలో. సో ఇదే గైస్ మా రూమ్ అనమాట. సో ఇప్పుడు క్యాష్ ఇస్తారు, లైక్ క్యాష్ బ్యాక్ 600 పే చేసాం స్టార్టింగ్. ఇప్పుడు వెళ్ళి నిఖిల్ కలెక్ట్ చేయాలి. హాఫ్ మనీ ఇస్తారో ఫుల్ ఇస్తారో నేను మీకు తర్వాత చెప్తాను. ఇంకా జర్నీ మొత్తం చూసేయండి, వెయిట్ వాచ్. దిస్ ఈజ్ ఆ రూమ్ అనమాట. ఎంఎన్సీఏనా నిఖిల్? బీసీ ఎంబీసీ 19A. సో గైస్ వెకేట్ చేసేసాం చెప్పా కదా ఇక్కడే, అండ్ మేము వెళ్ళిపోతున్నాం. గైస్ నిఖిల్ అయితే చూడండి రూమ్ వెకేట్ చేసేసాము కదా, సో కీస్ ఇవ్వటానికి వెళ్ళాడు అనమాట. నేను ఇక్కడ బస్ కోసం వెయిట్ చేసిన, బస్ కానీ కార్ కానీ ఏదో ఒకటి బాలాజీ బస్ స్టాప్ వరకు. అండ్ చూసారా, నేను సడన్గా క్విక్గా ఒక క్లిప్ తీస్తాను, ఎంత రష్ ఉందో, మళ్ళీ తీస్తే బాగోదు కాబట్టి. చూడండి ఎంత జనాలు ఉన్నారో, బాబోయ్ కదా. ఫ్రీ దర్శనం ఇదంతా, సో లైన్ చూసారా. కారు సో గ్యాస్ నిఖిల్ అయితే వచ్చేసాడు. మరి అమౌంట్ ఇచ్చారో లేదో కనుక్కుందాం. సో నిఖిల్ ఇచ్చారా అమౌంట్ రిటర్న్? మనం యూపీఐ చేసాం కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఆన్లైన్ పేమెంటే చేస్తారు. వితిన్ 2 hours లో అని అన్నారు. మరి ఎంత టైం పట్టిద్దో నాకైతే తెలియదు. అండ్ వస్తాయో లేవో కూడా తెలియదు, వస్తే మేము చెప్తాం. వచ్చిన తర్వాత అయితే మీకు ఎంతసేపులో వచ్చిందో మాత్రం కన్ఫర్మ్ గా చెప్తాం. ఓకే, మేమైతే ఇప్పుడు వ్యాన్ ఎక్కాం, ఐ మీన్ బాలాజీ బస్ స్టాండ్ వరకు. మేమైతే బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇంకా బస్సెస్ అయినా వ్యాన్స్ అయినా సేమ్ ప్రైజెస్ అని ఇంకా మేమైతే వ్యాన్ ఎక్కేసాము. ఇంకా డైరెక్ట్ ఇంకా మేము కింద తిరుపతిలో డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము రిటర్న్ టికెట్స్ అయితే ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదు గైస్. ఇంక డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి డైరెక్ట్ గా స్పాట్ లో తీసేసుకున్నాము. సో గైస్ ఇక్కడైతే నేను నరేట్ చేస్తున్నాను అనమాట మీకు. ఇప్పుడే బస్ ఎక్కామని చెప్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడతో బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మేమైతే బస్ ఎక్కాము, మా జర్నీ మొత్తం ఒకసారి చూసేసేయండి.
సో గైస్ ఇక్కడతో అయితే మా తిరుపతి జర్నీ ఎండ్ అయిపోతుంది అనమాట. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే Don't forget to like, comment, share and subscribe to our channel, Nikhil Nitya Official. Love you guys. Bye. See you in the next vlogs.